అంటే నోటంట రక్తం కూడా కారిపోతుంది, రక్తపు వాంతులు అవుతున్నాయంటూ కూడా చెప్పి కత్తిరి తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతుంది, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం ఇసుకపల్లి దగ్గర ఉన్నాము. అంటే ఇక్కడికి సుమన్ టీవీ రావడానికి ఒక రీజన్ ఉంది, ఒకే ఒక్క సెల్ఫీ వీడియో. అది కూడా ఖతర్ ఎడారుల్లో ఒక వ్యక్తి తాను చాలా ఇబ్బందులు పడుతున్నట్టు, రక్తపు వాంతులు అవుతున్నాయి, అమ్మ ప్రభుత్వ అధికారులు నన్ను ఎలాగైనా మా ఇంటికి చేర్చండి అని ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతున్న పరిస్థితి. ఆ హల్చల్లో భాగంగానే ఇటు మంత్రి నారా లోకేష్ కూడా దానికి ట్వీట్ చేశారు. గతంలో మొన్న ఒక వ్యక్తిని అటు ఎంబసీ నుంచి తీసుకుని వచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి ఇంకొక కేసు రీసెంట్గా ఈ వ్యక్తి ఆ ఎడారిలో అంటే ఒంటులు ఉండే స్థలంలో నేను ఉంటున్నాను, తట్టుకోలేకపోతున్నాను, అంటే నోటంట రక్తం కూడా కారిపోతుంది, రక్తపు వాంతులు అవుతున్నాయంటూ కూడా చెప్పి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. వీరేంద్ర కుమార్ అసలు అంటే ఏంటి, ఎంత కష్టపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఎన్ని ఆశలతోటి అక్కడికి వెళ్ళాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అమ్మ ఏమంటారు? అంటే ఇక్కడ ఊర్లో ఉద్యోగాలు లేకపోతే ఏమైనా అప్పుల పాలయ్యి అక్కడికి వెళ్ళి సంపాదించుకొని వద్దామనే అభిప్రాయంతో అక్కడికి వెళ్ళాడా, ఏమంటారు? సంపాదించుకుందామని ఇవ్వడానికి ఇల్లు కూడా లేదండి సరిగ్గా. అంటే ఈ నెల 10వ తారీఖున ఏమని ప్రామిస్ చేసి వెళ్ళాడమ్మా? 2 సంవత్సరాలు ఎంత ఇబ్బంది అయినా 2 సంవత్సరాలు నేను చేసుకుని వస్తానమ్మా, వచ్చి నేను పెళ్లి చేసుకుంటానమ్మా అన్నాడండి. అలాగా అన్న అబ్బాయి మరి ఇప్పుడు ఇలాగెట్టాడంటే ఎంత నరకం చూస్తే ఎంత ప్రమాదంగా ఉంటుంది, ఇంత ఇలాగెట్టాడండి వీడి. అంటే ఏమని నమ్మి చెప్పారు? అంటే ఏజెంట్ల మధ్యలో ఉంటారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటుంటారు, అసలు ఎంత డబ్బులు కట్టారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చి కట్టారు, వాళ్ళు ఏమన్నారు పంపించేటప్పుడు, ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడైతే ఫోన్లు ఎత్తట్లేదండి. అప్పుడైతే మీ అబ్బాయికి ఏం కాదు, మీ అబ్బాయి శుభ్రంగా చేసుకుంటారు, మేము చెప్పిన దాంట్లోకి పంపిస్తామన్నారండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వేరండి, ఇప్పుడు మా అబ్బాయిని పంపించింది వేరే అయిపోయిందండి. మేమైతే 1,50,000 అప్పులు చేసుకొచ్చామండి, అప్పులు చేసుకొచ్చి కట్టామండి. 60,000 అయితే ఫోన్పే చేసామండి, కన్వై అయితే క్యాష్ ఇచ్చామండి. ఇప్పుడు ఏంటి అసలు ఈ వీడియో వచ్చిన తర్వాత వాళ్ళకి అసలు మీరు మాట్లాడి ఫోన్లు చేస్తుంటే వాళ్ళ ఇంటికి కానీ ఏమైనా వెళ్ళడం జరిగిందా? వెళ్ళారండి. ఇక్కడ ఒక ఆమె నాకు తెలిసిన ఆమె ఆ ఏజెంట్ చూసిందండి. ఆవిడ దగ్గరికి వెళ్తే సర్లే ఏజెంట్తో నేను మాట్లాడుతున్నానండి. ఆ ఏజెంట్కి మా ఊళ్ళు ఫోన్ చేసినా కానీ మేము ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదండి. ఏమైతే నేను చెప్తే నేను మాట్లాడుతానని అంటున్నారండి. మరి ఇంకా మాకు ఇంకేం చెప్పలేదండి ఆవిడైతే. అంటే వీరేంద్ర కుమార్ ఆ వీడియోలో చాలా బాధపడుతున్నాడు. అసలు ఆ వీడియో చూసిన తర్వాత మీతో మళ్ళీ నేరుగా మాట్లాడా? లేదండి, మాట్లాడలేదండి, మాతో అయితే మాట్లాడలేదండి. చివరిసారిగా అంటే ఎప్పుడు మాట్లాడాడు వీరేంద్ర? ఎందుకంటే 2 సార్లు అయితే మాట్లాడాడండి. ఇంకా అక్కడి నుంచి వాయిస్ మెసేజ్లో పెట్టుకోవడానికి అండి. మా అబ్బాయి అయితే తొందరగా మా ఇంటికి రావాలని మా దగ్గరికి, అంతే అండి నాకు కావాల్సింది. ఎవరైనా ఇలా వెళ్ళాలనుకుంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఏజెంట్లను అయితే నమ్మి వెళ్ళొద్దు అంటామండి. ఎవరైనా దగ్గర వాళ్ళు వెళ్తాం. నా కొడుకులాగా ఇంకెవరు మోసపోవద్దని కోరుకుంటానండి నేను. అయ్యా మీరు చెప్పండి, మీ అబ్బాయి అంటే మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు, తమ్ముడైతే కుమిలిపోతున్న పరిస్థితి. ఎందుకు ఇక్కడే చక్కగా ఆనందంగా ఉండేవాళ్ళం, ఏదో అంటే 2 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి నేను వస్తాను, 2 సంవత్సరాలు కష్టపడతాను, మనం ఒక ఇల్లు కట్టుకోవచ్చు, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు, దానికోసం నేను వెళ్తున్నాను, ఎంతైనా తట్టుకుంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ ఎడారిలో ఆ మండు టెండల్లో ఒకవైపు మొత్తం మోషన్ రావట్లేదని, లేకపోతే నోటంట రక్తం వస్తుంది, తాగడానికి నీరు లేదు, తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నాను, ఖచ్చితంగా నన్ను ఆదుకోండి అంటూ సెల్ఫీ వీడియో పెట్టాడు. సుమన్ టీవీ సాక్షిగా అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మళ్ళీ వీరేష్ వీళ్ళ ఇంటికి చేరుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఇక్కడే ఉండాలంటూ కూడా చాలామంది కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో విక్రమ్, సుమన్ టీవీ, చంద్రపూర్.